నా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో వచ్చే కపుల్స్ జనరల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మా ఇద్దరికి టెస్ట్లన్నీ నార్మల్ గానే ఉన్నాయి, అయినా కూడా మేము కన్సీవ్ అవ్వట్లేదు అని అడుగుతుంటారు. దాన్ని ఏమంటామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ రోజు వీడియోలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఏంటో డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. దీంట్లో అమ్మాయిలకి సైకిల్స్ అయితే రెగ్యులర్ గా ఉంటాయి. ఇంకా హెచ్ఎస్జీలో కూడా ట్యూబ్స్ నార్మల్ గా ఉన్నాయని ఇస్తారు. ఎగ్ కౌంట్ కూడా నార్మల్ ఉంటుంది. అబ్బాయిల్లో అయితే సెమెన్ కౌంట్ కూడా నార్మల్ ఉంటుంది. అయినప్పటికీ వీళ్ళలో ఖచ్చితంగా ప్రాబ్లం అయితే ఉంటుంది. ఎలాంటి కారణాలు ఉండొచ్చు అని చూద్దాము. మనం చేసే టెస్టుల్లో ఆ ప్రాబ్లమ్స్ అన్ని తెలియకపోవచ్చు. అవి ఎలాంటి కారణాలు ఉంటాయంటే, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, లేదంటే గర్భసంచి లోపల ఉండే పొర బేబీ వచ్చి అతుక్కునే కెపాసిటీ తక్కువ ఉండొచ్చు, ఎగ్ క్వాలిటీ గానీ స్పర్మ్ క్వాలిటీ గానీ తక్కువ ఉండొచ్చు. మనం చేసే టెస్టుల్లో ఏంటంటే ఎగ్ నెంబర్ అండ్ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది అని చూస్తాము. ఒక్కోసారి ఏంటంటే స్పర్మ్ వచ్చి ఎగ్ తో కలిసే కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. కొంతమందికి మినిమల్ హైడ్రోసాల్పింగ్స్ ఉండొచ్చు. ఇంకా బేబీ వచ్చి అతుక్కునేటప్పుడు గర్భసంచి లోపల పొరలో కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి, వాటి కెపాసిటీ తక్కువ ఉండొచ్చు. అదేషన్ మాలిక్యూల్స్ లో డిఫెక్ట్ ఉండొచ్చు. కొంతమందిలో అయితే గర్భసంచికి బ్లడ్ సప్లై తక్కువ ఉండొచ్చు. ఇంకా చాలా మందిలో ఏముంటుంది అంటే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, లేదంటే యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ వల్ల కానీ గర్భసంచి మూతి దగ్గర నుంచి స్పర్మ్ ను గర్భసంచి లోపలికి వెళ్ళనివ్వకుండా చేస్తాయి. సో మనము ఇలాంటి అన్నిటికీ టెస్ట్ చేసుకోలేం కాబట్టి ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఐయుఐ కూడా 3 to 6 సైకిల్స్ చేసుకుంటాము. ఒకవేళ ఐయుఐతో కూడా ప్రెగ్నెన్సీ రానట్లయితే అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం.